Hi, welcome to Suman TV. Viewers, డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ మాత్రమే కాదు. సో, ఇదొక లైఫ్ స్టైల్ వార్‌లాగా తయారైపోయింది. ఈ డయాబెటీస్‌ని తగ్గించుకునేందుకు మార్కెట్‌లోకి ఒక కొత్త ఇంజెక్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసిందని ప్రచారం జరుగుతుంది. సో, ఇంజెక్షన్ వేసుకున్నట్లయితే డయాబెటీస్ కంప్లీట్‌గా కంట్రోల్‌లోకి వచ్చేస్తుందని కొంతమంది. సో, బరువు కూడా దీనితోటి తగ్గొచ్చని చాలామంది. సో, ఇది బాగా స్వింగ్‌లో కూడా నడుస్తా ఉందనమాట. ఏంటి అసలు ఈ ఇంజెక్షన్? ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అండ్ ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి? ఎలా తీసుకోవాలి? ఎవరికి సజెస్ట్ చేయొచ్చు? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు ఫ్రమ్ రెనోవా హాస్పిటల్ నుంచి. హలో సార్. హలో. సార్, సో డయాబెటీస్ వాళ్ళకి ఏదో ఒక వరంగా చెప్పుకునేటువంటి ఒక మంచి ఇంజెక్షన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఇది తీసుకున్నట్లయితే కంప్లీట్‌గా డయాబెటీస్‌ని రివర్స్ చేసుకోవచ్చు. అదుపులోకి వచ్చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఏమిటా ఇంజెక్షన్? ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఎంత? సో బేసిక్లీ ర్యాపిడ్ ఎవల్యూషన్ ఆఫ్ డయాబెటిక్ మేనేజ్మెంట్. సో ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ పాపులేషన్ పెరుగుతుంది. దానికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. సో మోస్ట్ కామన్గా మనం గమనిస్తే ఎక్కువ శాతం అండర్ కంట్రోల్డ్ ఆర్ పూర్లీ కంట్రోల్డ్ డయాబెటిక్ స్టేటస్ బట్టే ఈ కాంప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో వీటిల్ని ఇంప్రూవైజ్ చేయడానికే ఏ న్యూయర్ అడ్వాన్సెస్, ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, దాంట్లో ఒక పార్ట్ ఒక ఇంజెక్షన్. సో మీరు ఒక మేబీ అరౌండ్ 10 years బ్యాక్ వెళ్తే నేజల్ ఇన్సులిన్ గురించి మాట్లాడారు. ముక్కులోంచి ఇచ్చే ఇన్సులిన్ ఆర్ సబ్క్యూటేనియస్ ఇన్సులిన్స్ లాగా. సో ఇన్సులిన్స్లోనే వివిధ రకాలు ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి. అండ్ వన్ ఆఫ్ ది రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే మనం మాట్లాడే ఇంజెక్షన్. సో ఈ ఇంజెక్షన్స్కి ఉన్న తత్వం ఏంటంటే షుగర్ని కంట్రోల్ చేయడమే కాకుండా వెయిట్ని కూడా రెగ్యులేట్ చేస్తాయి. సో వెయిట్ రిడక్షన్కి కూడా ప్రయారిటీ ఇస్తూ ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి FDA వాళ్ళు అప్రూవ్ చేశారు. ఫర్ వెయిట్ మేనేజ్మెంట్కి ఇంజెక్షన్ పనికొస్తుంది. సో ఇది ఇంజెక్షనా లేకపోతే జస్ట్ లైక్ ఇన్సులిన్ అనే డౌట్ కూడా ఉంది. నో ఇట్స్ ఎన్ ఇంజెక్షన్. ఇట్స్ ఎన్ ఇంజెక్షన్. సో ఈ ఇంజెక్షన్ ద్వారా మనకి వెయిట్ లాస్ అవడమే కాకుండా షుగర్స్ని కూడా రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ద బైండింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ అ స్లైట్లీ ఎక్స్పెన్సివ్ ఇన్సులిన్. మేనేజరియల్ సైడ్కి వస్తే కాన్స్టెంట్గా వాడాలి. ఏదో 10 రోజులు వాడేసి మానేస్తే దానికి ఉన్న బెనిఫిట్స్ అనేవి మీకు లాంగ్ లాస్టింగ్గా ఉండవు. మళ్ళీ అది రివర్స్ అయిపోతాయి. అందుకోసం ఒకసారి అది వాడడం మొదలు పెడితే యూ హ్యావ్ టు కంటిన్యూ యూజింగ్ ఇట్. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. కంటిన్యూగా అంటే ఎప్పుడు లైఫ్ అండ్ వర్క్ అది యూస్ చేస్తూనే ఉండాలి. రివర్స్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడున్న లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రకారం మాట్లాడితే మీరు ఆ ఇంజెక్షన్ స్టాప్ చేయంగానే షుగర్ కంట్రోల్ది పక్కన పెట్టేసి వెయిట్ రిడక్షన్ ఏదైతే పనిచేస్తుందో మళ్ళీ ఆ వెయిట్ రీగైన్ అవుతారు అనేది ఇప్పుడున్న డిబేట్. సో దానివల్ల నిజంగా ఆ మెడిసిన్ ఎందుకు వాడాలి, ఎంత దూరం వాడాలి, లైఫ్ లాంగ్ వాడే పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఇన్ బ్రాకెట్స్ ఏంటంటే ప్రైస్ ఆఫ్ ద ఇంజెక్షన్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 3,000-4,000 రూపీస్ స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దాని గురించి కాస్త సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే సర్టెన్ డోస్ అంటూ ఏమైనా ఉంటుందా? ఈ పీరియడ్ వరకు మాత్రమే యూస్ చేస్తే సరిపోతుందని ఏమైనా ఉంటుందా? అండ్ షుగర్స్ లేని వాళ్ళు ఓన్లీ వెయిట్ లాస్ కోసం ఈ ఇంజెక్షన్ యూస్ చేయొచ్చా? ఎస్, ఇన్ఫ్యాక్ట్ షుగర్ లేని వాళ్ళు వెయిట్ లాస్ కోసం ఇది వాడచ్చు. దానికి లైసెన్సింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం మరి రివర్సల్ ఆఫ్ దాన్ని ఆ వెయిట్ ఏదైతే మనం లూజ్ చేస్తున్నామో స్టాప్ చేయగానే రివర్స్ అవుద్ది అంటున్నారు. దట్ కుడ్ బి ఎ వేరియబుల్ కాంపనెంట్ నా ఉద్దేశంలో. ఒక్కొక్క పర్సన్కి ఇండివిజువలైజ్డ్గా ఉంటుంది. బట్ లాస్ అవడం అనేది తప్పనిసరిగా యాజ్ పర్ ద ఫార్ములేషన్ బట్టి చూస్తే లాస్ అనేది జరుగుద్ది. అంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు అనేది విధంగానే ఈ డ్రగ్ పనిచేస్తుంది అనేది గమనిస్తున్నాం. సో ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎవరైతే ఎక్కువ ఒబేస్ ఉన్నారో సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లోని దీన్ని సర్చ్ చేసి సో వాళ్ళే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా కొనేసుకోవడం, వాడడం లాంటివి చేస్తున్నారు. సో ఇలా చేయటం వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? ఐడియల్గా ఈ డ్రగ్ యూసేజ్ మల్టిపుల్ అవైలబుల్ బ్రాండ్స్లో చూసుకుంటే స్మాల్ డోస్ నుంచి హై డోస్కి వెళ్ళాలి. అండ్ ఆ పర్సన్కి అది సూటబుల్ లేదా అనేది వాళ్ళు స్వతహాగా డిసైడ్ చేసేదానికన్నా డాక్టర్ని సంప్రదించి చేసుకోవడం మంచిది. కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం కూడా జీర్ణాశయానికి సంబంధించే పనిచేస్తున్నాయి. వాటిలో ఎక్కువగా వాంతిగా ఉండడం, అంటే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండడం, వామిటింగ్స్ అవ్వడం, కాన్స్టిపేషన్, డయేరియా, ఈ అజీర్ణం చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. జనరలీ యాక్సెప్టెన్స్ ఉన్నాయి. అండ్ దీనివల్లే డిస్కంటిన్యూషన్ ఆఫ్ ఇంజెక్షన్ కూడా జరిగేదానికి అవకాశం ఉంది. టాలరేషన్ లెవెల్స్ చాలామందికి ఈ వామిటింగ్ సెన్సేషన్ ఎవరికి నచ్చుద్దండి? ఇప్పుడు మీరు ఆ ఇంజెక్షన్ వేసుకున్నారు, మరి తిన్న ప్రతిసారి మీకు వామిటింగ్ ఫీలింగ్ వస్తుంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ.
డయాబెటీస్లో అసలు ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ తింటున్నారు. దట్ ఈస్ వై దెర్ ఇస్ డయాబెటీస్. వాళ్ళని మీరు తినే విధంగా చేయనీయకుండా ఉంటే మరి ఆ ఇంజెక్షన్ మీద ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి? సో డాక్టర్స్ గా మీరు అసలు ప్రిస్క్రైబ్ చేస్తారా ఆ ఇంజెక్షన్? అంటే ఇక్కడ ఇలాంటివన్నీ చెప్పాలి మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ మా దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ ఆఫ్ ద థింగ్, మీకు ఎకనామికలీ వైబుల్ ఇది, సైడ్ ఎఫెక్ట్స్ టాలరబుల్లా, లాంగ్ టర్మ్ వాడాలి, ఇవన్నీ అర్థమైతేనే ఈ ఇంజెక్షన్ మీద వెళ్ళాలి. కానీ ఏదో షార్ట్ పీరియడ్ ఒక నెలకు వాడేసుకొని వదిలేసుకుంటామంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా కూడా కనపట్లేదు. అంటే ఇన్స్టాగ్రామ్స్ లోనే చూసేటప్పుడు సో రీల్స్ లో కూడా మనం చూస్తే చాలా మంది సెలబ్రిటీసే కనిపిస్తూ ఉన్నారు వీటి గురించి యాడ్స్ ఇస్తూ. సో నో డైట్, నో ఎక్సర్సైజ్, సో యూజ్ ఓన్లీ దిస్ అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు కదా. మీరన్న ఒక పాయింట్, సెలబ్రిటీస్ ఎస్ వాళ్ళకి షార్ట్ టర్మ్ గా పనికి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫిలిము, రీజనింగ్, వాట్ ఎవర్. కానీ ఒక డయాబెటిక్ పేషెంట్కి అలా కాదు, లైఫ్ లాంగ్ ఇట్స్ ఎ డిజీజ్ ఫర్ దెమ్. ఆ లైఫ్ లాంగ్ దాని ఎఫెక్ట్ కనపడాలి. కాబట్టి లైఫ్ లాంగ్ వేసుకోవడం వైబుల్ ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఫైనాన్షియల్ సైడ్ ఆఫ్ ఇట్ అండ్ బాడీ టాలరెన్స్ లెవెల్స్ నుంచి కూడా మనం గమనించుకోవాలి. సరే, ఒకవేళ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉండాలంటారు? ఇప్పుడు వచ్చిన ఇంజెక్షన్స్ చాలా ఈజీగా డివైజెస్ అలా క్రియేట్ చేశారు. నథింగ్ డిఫికల్ట్ ఇన్ ఇట్. జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది ఇంజెక్షన్. ఏదైతే ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుంటే దానికన్నా ఇంకా సులువుగానే ఈ డివైస్ వచ్చున్నాయి. కాబట్టి డిస్పోజబుల్ యూనిట్సే కాబట్టి ఒకసారి వేసుకొని ఆ పెన్ను పడేయడమే, మళ్ళీ కొత్త పెన్ను వాడుకోవడం. అందుకేనా ఎవరికి వాళ్ళు కొనేసుకుంటున్నారు, ఈజీగా వేసేసుకోవడానికి అవకాశం ఉంది. జస్ట్ క్లిప్ చేయడం, అది క్లిప్ చేస్తే అది అయిపోతుంది. సో ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్, దానిలో డిఫికల్టీస్ ఎక్కడ కూడా లేవు. సో దీనివల్ల యూసెస్ అయితే ఉన్నాయి, అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, బట్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు అసలు అది బేర్ చేయగలుగుతారా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అది కూడా లాంగ్ టర్మ్ చూసుకోవాలి. డోంట్ లుక్ ఎట్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్ ఇంజెక్షన్స్. కానీ ఏంటంటే ఇప్పుడు మానేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా వెయిట్ పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆల్ బెనిఫిట్స్ రివర్సల్ అవుతాయి అనేది ఎవిడెన్స్, సో ఫార్ మనకున్న ఎవిడెన్స్ ప్రకారం అదైతే ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంజెక్షన్ పైన ఉన్నటువంటి మిత్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా క్లారిఫై చేశారు. సో ట్రూ అండ్ మిత్స్, సో ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకున్నాము. సో ఎవరైనా కూడా ఒకవేళ ఇంజెక్షన్ని వాడాలి అని అనుకుంటే దానికి ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎఫర్ట్ చేయగలుగుతామా లేదా, కాస్ట్ వైజ్గా చూసుకునేటప్పుడు ఎఫర్ట్ చేయగలుగుతామా లేదా, అండ్ తీసుకున్న తర్వాత కూడా కంటిన్యూ చేయకపోతే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా డాక్టర్ వివరించారు. సో ఒకవేళ తీసుకోవాలంటే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.